రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో కీలక మలుపు తిరిగింది. ఐపీఎస్ సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. రఘురామను సిఐడి ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారంటూ ధృవీకరించారు. సునీల్ నాయక్ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డిఐజీగా ఉన్న సునీల్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డిఐజీగా పనిచేస్తున్నారు. ఇక ఈ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులు అయితే ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి ముఖ్యమంత్రి జగన్పై రఘురామ గుంటూరు నగరపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ను విచారించేందుకు దర్యాప్తు అధికారి ప్రకాశం ఎస్పీ దామోదర్ 2 రోజుల క్రితం నోటీసులు పంపారు.